80% జనాభా వెళ్లి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్లి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుంటాను కదా. బూత్ లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్ లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్ లోనే అన్ని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా గానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్ లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్ లో గానీ, బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం గానీ, పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం గానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేశాడో తనకే తెలియదని చెప్పి ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఉన్నారు. దాని మీద స్పందించండి అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటి నేను సూటిగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో మా మీద గెలిచాడు. కేవలం 5 లక్షల ఓట్లతో తేడాతో, 1% తేడాతో గెలిచాడు. మరి అప్పుడు ఈవీఎంలతోనే గెలిచాడు కదా. మరి అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయనా అనుకోవాలన్నా? మరి ఆయన ట్యాంపర్ చేసే గెలిచాడని చెప్పి నేను అనుకోవచ్చు కదా. రెండోది చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతున్నా. మొన్న ఎన్నికలు జరిగాయి, 4 రాష్ట్రాల ఎన్నికలు చూశాం. 4 రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలు బీజేపీ ఓడిపోయింది. నిజంగానే ట్యాంపరింగ్ చేసే పరిస్థితి అవకాశమే ఉండింటే ఆ 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత 3 నెలల్లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. ఎవరైనా కూడా ఆ 3 రాష్ట్రాలు ఓడిపోయి 3 నెలల్లో జనరల్ ఎలక్షన్స్ పోవాలని ఎవరు అనుకోరు. మరి నిజంగానే ట్యాంపరింగ్ చేసే అవకాశము పరిస్థితులు ఉంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కూడా ట్యాంపరింగ్ జరిగి ఉండేది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉండేది కాదు, బీజేపీ ప్రభుత్వమే గెలిచి ఉండేది. కాబట్టి ఏదైనా అడిగేసరికి, ఏదైనా మాట్లాడేసరికి ఏదైనా లాజిక్ ఉండాలి. లాజిక్ అనేది లేకుండా ఎలాగూ ఓడిపోతా ఉన్నాం కాబట్టి ఆ ఓడిపోయే నెపాన్ని ప్రతిపక్షాల మీద, లేకపోతే అపోజిషన్ పార్టీస్ మీద, లేకపోతే ప్రత్యర్థి పార్టీల మీద నెపం నెట్టాలనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేసే కార్యక్రమం చేయాలి అని అనుకుంటే ఆ బుద్ధి అనేది